అధికారులతో ఒక కమిటీ వేశాం. ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. ఏదో ఆదరాబాదరగా చేయడం కంటే తెలంగాణలో ఏ రకంగా జరుగుతుంది, బెంగళూరులో ఏ రకంగా జరుగుతుంది, దీనికంటే మిన్నగా మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక స్టడీ చేయమని ఒక అధికార బృందానికి నిర్ణయించాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యటన చేస్తున్నారు. వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్లో డిస్కస్ చేసి ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత తొందరగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం కార్యక్రమం చేస్తాం. అదే కాదు, అన్ని హామీలు, ఏ హామీ కూడా విస్మరించాం. ఏదైతే రైతులకి 20,000 పెట్టుబడి సాయం ఇస్తామన్నామో అది కానీ, ఈరోజు ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు, ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, 4,000 పెన్షన్ చేశాం. ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు అసలు జీతాలు గగనంగా ఉండేది. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నాం. మొత్తం సిస్టాన్ని లైన్లో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. తప్పనిసరి